గన్పూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో పర్యటించినటువంటి స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి గారు వారు ఒక విమర్శలు చేసుకుంటూ వారి ఒక కార్యక్రమం సాగిస్తున్నారు. వాస్తవంగా వారికి నేను తెలియజేస్తూ ఉన్నా, గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి 6 గ్యారెంటీలు అనే పథకం ఏర్పాటు చేసినారు. దాంట్లో భాగంగానే మీరు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక బాండ్ పేపర్ పైన మీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు మరియు కొంతమంది నాయకులు ఆ బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టడం జరిగింది. మేము ఎన్నికల గెలిచిన తర్వాత 100 రోజులనే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామనే మాట కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీరు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి మీరు కూడా ఈ ప్రచారంలో వివిధ గ్రామాల్లో చెప్పడం జరిగింది. అయ్యా, మీరు ఈరోజు గన్పూర్ మండలము వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి మీకంటే ఎక్కువ నేను చేసిన 14 నెలలు అని అంటున్నావు కదా. మొదట నీ 6 గ్యారెంటీలది పథకాలు ఏ వరకు అమలైనాయి, నీవు చేస్తున్నటువంటి అమల్లో ఏ కరెక్ట్ ఉన్నాయి? ఇప్పుడు రైతు బంధు కంప్లీట్గా పోయిన పంట ఎగొట్టినందుకు నీ దగ్గర చర్చకు రావాలనా, లేదంటే 7,500 ప్రతి ఎకరకు ఇస్తున్నామని చెప్పి నీ దగ్గర చర్చకు రావాలనా, లేదంటే మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెలకు ఇస్తున్నామని చెప్పి చర్చకు రావాలనా, లేదంటే చదువుకున్న అమ్మాయిలకు అందరికీ కూడా స్కూటీ ఇస్తున్నామని చెప్పి చర్చకు రావాలనా, లేదంటే ఆటో వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇచ్చినామని చెప్పి చర్చకు రావాలనా, మరియు ఇంకా మహిళలకు 2,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినందుకు నీ దగ్గర చర్చకు రావాలనా, లేకుంటే ఏం చేసిరు మీరు 6 గ్యారెంటీలో దేని ప్రకారం మేము చర్చకు రావాలనేది మీరు అడుగుతున్నారు, మాకు అర్థం కాలేదు. అయ్యా, మీరు రుణమాఫీ కూడా 2 లక్షల వరకు కంప్లీట్ చేసినామని చెప్పి నీ దగ్గర చర్చకు రావాలనా, ఏ విధంగా నీ దగ్గర చర్చకు రావాలనేది మీరు ఎవరైనా మాకు ఇవ్వండి. మేము రావాల్సిన అవసరం లేదు నీ దగ్గర చర్చ. ప్రతి గ్రామంలో మీరు పర్యటిస్తున్న సందర్భంలో ఆ గ్రామంలో మీరు మీటింగ్ పెట్టి చెప్పండి,